హాయ్ వివర్స్, మనం వచ్చేసి టర్మ్ 3లో ఇంగ్లీషు తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తున్నాము 1వ తరగతి. అట్ ద బీచ్లో మనము వెళ్ళినప్పుడు ఏమేమి చేస్తాము, ఏమేమి చూస్తాము అనేటువంటిది ఈ యొక్క లెసన్లో మనము చూడబోతున్నాము. హాయ్, ఐఎమ్ అరుల్, నా పేరు వచ్చేసి అరుల్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, ఇది వచ్చేసి నా ఫ్యామిలీ. వీఆర్ ఆల్ గోయింగ్ టు ద బీచ్, మేమందరం కలిసి బీచ్కి వెళ్తున్నాము. సో మెనీ ఆఫ్ అస్, మాతో పాటు చాలామంది వస్తున్నారు. లెట్ అస్ గెట్ ఇన్ టు ద బస్, మనము బస్సుకి వెళ్దాము. అరుల్ అండ్ వేలు రన్, పరిగెత్తారు. ఓ వాట్ ఫన్, పరిగెత్తు. కళ అండ్ ఉషా ప్లే ఇన్ ద శాండ్, ఆ యొక్క శాండ్లో ఆడుతూ ఉన్నారనమాట, మట్టిలో ఆడుతూ ఉన్నారు. ద షెల్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ మై హ్యాండ్, నా చేతిలో వచ్చేసి షెల్, మనకు గవ్వలు అనేటువంటిది మనకు దొరికింది. అంటే ఆల్ చిప్పలు అంటారు కదా, స్వాతి చిప్పలు అంటారు కదా, సో అవి దొరికిందనమాట. ఇక్కడ గవ్వలు దొరికినాయి, గవ్వలు సంబంధించింది. నౌ ఇట్స్ టైమ్ టు గో, నౌ ఆల్ ఆఫ్ అస్ మస్ట్ గెట్ ఇన్ టు ద బస్, మేమందరము బస్సులో వెళ్ళాము. మేక్ షూర్ ఎవ్రీబడి ఈజ్ ఇన్, అందరం వచ్చేసి బస్సులో ఉన్నాము. నో బడీ ఈజ్ అవుట్, ఎవరు బయట లేరు. గుడ్ బై బీచ్, గుడ్ బై సీ, మేము వచ్చేసి బీచ్ వెళ్ళాము. తర్వాత గుడ్ బై చెప్తూ ఉన్నారు, సీకి గుడ్ బై చెప్తూ ఉన్నారు, సముద్రానికి. థ్యాంక్ యూ సన్, థ్యాంక్ యూ సన్, మేము వచ్చి ఆడుకున్నాము. సన్ సూర్యుని కిరణాల దగ్గర కిరణాలు పడుతూ ఉంటాయి కదా, సూర్యకిరణాలు. సో థ్యాంక్ యూ అని చెప్తూ ఉన్నారు సన్కి. వీ హ్యాడ్ ఫన్, మేము చాలా హ్యాపీగా ఫన్గా బాగా ఎంజాయ్ చేసాము, సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేసామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనము కొన్ని వర్డ్స్ ఉన్నాయి. మూన్, MOON, మూన్. స్టార్, STAR, స్టార్. స్కై, SKY, స్కై. డే, DAY, డే. నైట్, NIGHT, నైట్. SEA, సీ. షెల్, SHELL, షెల్. షిప్, SHIP, షిప్. బోట్, BOAT, బోట్. రెయిన్, RAIN, రెయిన్. ఫిష్, FISH, ఫిష్. క్రాబ్, CRAB, క్రాబ్. ఇక్కడ చూడండి, లుక్ ఎట్ ద పిక్చర్. ఇక్కడ చూడండి వచ్చేసి సన్, తర్వాత వచ్చేసి ఇక్కడ బోటు, తర్వాత సముద్రము, ఇవన్నీ మనము చూస్తూ ఉన్నాము. సో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద కరెక్ట్ వర్డ్స్, వీటిని ఉపయోగించి మనము నోట్స్ అనేటువంటి రాసేటప్పుడు చూద్దాము వీటి గురించి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సర్కిల్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ ఈచ్ పిక్చర్, ఇది కూడా వచ్చేసి మనము బొమ్మను చూసుకోండి. తర్వాత వచ్చేసి మనము ఆన్సర్ రాసేటప్పుడు, నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. కొన్ని పిక్చర్లు ఇచ్చినారు. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్, వాటికి ఆన్సర్లు రాయండి. వేర్ ఆర్ ద స్టార్స్, వాట్ డూ యూ సీ ఇన్ ద సీ. వేర్ ఈస్ ద గర్ల్ ప్లేయింగ్, వేర్ ఆర్ ద బోట్స్. ఇక్కడ ఇచ్చినటువంటి రిడిల్ టైము, వాటి గురించి కూడా మనము తర్వాత చూద్దాము. ఐ హ్యావ్ ఫిన్స్, ఐ కెన్ స్విమ్ ఇన్ ద వాటర్. వీ ఆమ్ ఐ ఆమ్ వైట్, ఐ గివ్ లైట్ ఎట్ నైట్. వీ ఆమ్ I am yellow, I give light during day. Who am I have 7 colors, I come after the rain. Who am I? వీటి గురించి మనము తర్వాత తెలుసుకుందాము. ఈ జంబుల్డ్ లెటర్స్ కూడా వచ్చేసి ఆర్డర్లో మనము తర్వాత రాద్దాము. ఇక్కడ రైట్ ద జంబుల్డ్ వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్లో మనము రాద్దాం. తర్వాత ఇక్కడ మ్యాచ్ ద క్యాపిటల్ లెటర్ అండ్ స్మాల్ లెటర్స్, వీటిని కూడా వచ్చేసి మనము తర్వాత వీటిలో రాద్దాము. రీడ్, మ్యాచ్ అండ్ రైట్ ద మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. ఇక్కడ వచ్చేసి కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది, దాన్ని మ్యాచ్ చేసి సెంటెన్సెస్ రాయాలి. ద బాయ్ ఈజ్ హాట్, మై డాగ్ ఈజ్ ఆన్ ద మ్యాట్. ద సన్ చూస్ ఎ బోన్, మాలా స్కాప్ రైడ్స్ ఎ బైసికల్. వీటిని ఉపయోగించి మనము సెంటెన్స్ అనేటువంటిది రాసి తర్వాత మ్యాచ్ చేయాలి. ఇక్కడ లుక్ ఎట్ ద పిక్చర్, సర్కిల్ ఓన్లీ ద వర్డ్స్ దట్ యు ఫైండ్ ఇన్ ఇట్.
ఈ యొక్క బొమ్మలో ఏమైతే కనిపిస్తుందో వాటిని మనము చూసి వాటిని సర్కిల్ చేయాలి. మనము ఈ యొక్క బొమ్మను మటుకు చూసుకోండి. తర్వాత వచ్చేసి మనము ఆన్సర్లు తర్వాత రాద్దాము. ఇక్కడ మై నేమ్ ఈస్ మీ పేరు రాయండి. తర్వాత వచ్చేసి మై ఫాదర్స్ నేమ్ ఈస్ మీ ఫాదర్ నేమ్ రాయండి. మై మదర్స్ నేమ్ ఈస్ మీ మదర్ నేమ్ రాయండి. మై టీచర్స్ నేమ్ ఈస్ మీ టీచర్ పేరు రాయండి. ఐ ఆమ్ 6 years old. ఫస్ట్ స్టాండర్డ్ కాబట్టి 6 years లేదా 7 years ఉండొచ్చు. ఐ ఆమ్ 6 years old. లుక్ ఎట్ ద పిక్చర్స్, రైట్ ద వర్డ్స్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ ట్వింకిల్స్ ఇన్ ద స్కై, డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై, గివ్స్ యాజ్ లైట్ ఎట్ నైట్. సో వీటిని వచ్చేసి మనము పిక్చర్కి తగినట్టుగా మనము రాయాలన్నమాట. రైట్ ద వర్డ్స్. తర్వాత యాక్షన్ సాంగ్ వచ్చేసి నోరు తిరగడం కోసము పిట్టర్ ప్యాటర్. కెన్ యూ హియర్ ద రెయిన్? పిట్టర్ ప్యాటర్ ఆన్ ద విండో పేన్. రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ ఆన్ మై ఫేస్ అండ్ నోస్. రెయిన్ డ్రాప్స్ స్ప్లాషింగ్ ఆన్ మై ఫింగర్స్ అండ్ టోస్. పిట్టర్ ప్యాటర్ లెట్స్ గో అవుట్ టు ప్లే. ఐ లవ్ టు జంప్ ఇన్ టు పడల్స్ ఆన్ ద రెయినీ డే. ఇక్కడ వచ్చేసి ఇక్కడ యాక్షన్ సాంగ్ అనమాట. ఇక్కడ టప్ 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 అంటూ కెన్ యూ హియర్ ద రెయిన్ వచ్చేసి శబ్దం చేస్తూ కిందకి పడుతూ ఉంది. ఆ యొక్క రెయిన్ వచ్చేసి విండోస్లో తలుపుల్లో మనకు జల్లులు కొడుతూ ఉంటుంది అనమాట. బాగా వర్షం పడేటప్పుడు మనకు జల్లు కొడుతూ ఉంటుంది. రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ ఆన్ మై ఫేస్ అండ్ నోస్. నా ముఖం పైన, తర్వాత నోస్ పైన, ముక్కు పైన పడుతూ ఉంది. రెయిన్ డ్రాప్స్ స్ప్లాషింగ్ ఆన్ మై ఫింగర్స్ అండ్ టోస్. నా కాళ్ళ పైన, తర్వాత వచ్చేసి ఫింగర్స్ కాళ్ళు, టోస్ పైన, పాదాల పైన పడుతూ ఉంది. పిట్టర్ ప్యాటర్ లెట్స్ గో అవుట్ టు ప్లే. మనం వచ్చేసి ఇక్కడ వెళ్ళి ఆడుకుందాము. ఐ లవ్ టు జంప్ ఇన్ టు పడ్డల్స్. మేము వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాటర్లో వచ్చేసి వాటర్ అంతా కింద ఉంటుంది, కొంచెం బురదగా ఉంటుంది. ఆ బురదలో వచ్చేసి అనే రెయినీ డే, వర్షములో తడుస్తూ ఆ యొక్క బురదలో కాళ్ళు పెట్టుకుంటూ జంప్ చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ కాపీ రైటింగ్ వచ్చేసి క్యాపిటల్ IJKL, capital letters MNOP. Do you like rain? Have you seen a rainbow? నువ్వు రెయిన్బోని చూసావా? డూ యూ లైక్ రెయిన్ అంటే ఇష్టమా? వెన్ డూ యూ సీ ఇట్? నువ్వు ఎప్పుడు చూసావు? ఈ విధమైనటువంటి క్వశ్చన్లు మనము తర్వాత రాద్దాము. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల ఆధారంగా మనము కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. వీటిని మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇక్కడ బొమ్మలు మటుకు చూసుకోండి. సన్, తర్వాత వచ్చేసి స్కై, క్లౌడ్స్, తర్వాత ట్రీ అండ్ హెన్ అనేటువంటిది ఉంది, కోడి. తర్వాత టిక్ ద సెంటెన్సెస్. ఇక్కడ వచ్చేసి క్యాట్, లీఫ్ అనేటువంటిది ఉంది. వీటి గురించి మనము తెలుసుకుందాము. ఇక్కడ ఒక స్టోరీ ఉంది. రీడ్ ద స్టోరీ. ఏ బోట్ రైడ్ ఆన్ ద రివర్. మనం వచ్చేసి బోట్లో రివర్ని నదిని దాటాలి. ద ఫ్రాగ్ గెట్స్ ఇన్ టు ద బోట్. యొక్క బోటులో ఎక్కుతానని చెప్పేసి అడిగిందనమాట. ష్యూర్, మే ఐ జాయిన్ యూ? నేను జాయిన్ అవ్వచ్చా అని అడిగింది. ద క్రొకొడైల్ జాయిన్స్ హిమ్. క్రొకొడైల్ వచ్చేసి జాయిన్ అయిందనమాట, ముసలి జాయిన్ అయింది. మే ఐ కమ్ టు? నేను కూడా రావచ్చా అని అడిగిందనమాట. ద టర్టిల్స్ సీజ్ దెమ్ అండ్ క్లైమ్స్ ఇన్. ఆ యొక్క టర్టిల్ పైన ఎక్కిందనమాట. షూర్, కమ్ అలాంగ్, రావచ్చు అనింది. ద క్రాబ్ వాంట్స్ టు గో టు. క్రాబ్ అనమాట. ఈ యొక్క క్రాబ్ వచ్చేసి ఎండ్రకాయ అంటారు, తాబేల్ని ఎండ్రకాయ అంటారు. క్రాబ్ అంటే పీత అడిగిందనమాట. షూర్, కమ్ అలాంగ్, నువ్వు కూడా ఎక్కొచ్చు అని చెప్పారు. ఈజ్ దేర్ రూమ్ ఇన్ ద బోట్? నీకేమైనా రూమ్ ఉందా అని అడిగిందనమాట. ఓ బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఎక్కువ అని చెప్పిందనమాట.